నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. న్యూఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి నూతన మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానం పెద్దలతో భేటీ. తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు రేపిన మంత్రివర్గ విస్తరణ, మంత్రి పదవి రాక అలకబూనిన కాంగ్రెస్ సీనియర్ నేతలు. తమ నేతకు మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అనుచరులు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దైన రహదారులు, వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతన్నలు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తుంది. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. ఆనాడు మీరు నేర్పిన విద్యాబుద్ధుల వల్లే ఇంతటి వారమయ్యాం. నగరంలోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించిన శ్రీ విశ్వశాంతి విద్యార్థులు. ముదురుతున్న కమలాపూర్ కెనాల్ వివాదం, 30 ఫీట్ల దారిని కబ్జా చేశారని ఏఈ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు. సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. రేవంత్ రెడ్డి టీంలోకి కొత్తగా మరో 3 మంత్రులు చేరారు. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారంతో వారికి ఏ శాఖలకు కేటాయిస్తారనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం వద్ద ఉన్న శాఖలని కొత్త మంత్రులకు కేటాయిస్తారా, లేక మొత్తం శాఖలను ప్రక్షాళన చేసి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలపై సైతం మార్చివేస్తారా అనేది ఉత్కంఠంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ కాబోతున్నారు. మంత్రుల శాఖలు పునర్వ్యవస్థీకరణపై పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివేదికతో ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల వద్ద కొంతమందికి 2-3 శాఖలు ఉన్నాయి. వీరిలో ఎవరెవరు సమర్థవంతంగా పనిచేస్తున్నారు, ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే పూర్తి వివరాలతో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు సీనియర్ మంత్రులకు సంబంధించి శాఖల్లో మార్పులు ఉండబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు హోంశాఖను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్, ఇతర ముఖ్యమైన కేసు కీలక దశలో ఉన్నాయి. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు 3 తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావటం వీరికి హోంశాఖను అప్పగించకుండా అనుభవం కలిగిన బట్టి విక్రమార్కకు అప్పగించే యోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, వాకిటి శ్రీహరికి మున్సిపల్ శాఖ, అడ్లూరికి ఎస్సీ సంక్షేమ, వివేకు విద్యాశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆర్థిక పౌర సరఫరాల శాఖ మార్పుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. శ్రీధర్ బాబుకు ఐటీతో పాటు ఇతర శాఖలు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతో పాటు హోంశాఖ, విద్య, మున్సిపల్, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్ధక, మైనింగ్ తదితర శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇతర మంత్రులకు కేటాయించే యోచనలు సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం ఢిల్లీ పర్యటనలో ఉండగా మంత్రుల శాఖలో కేటాయింపుపై ఇవాళ సాయంత్రం లేదా రేపటిలోగా ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ చిచ్చు రాజేసింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన సీనియర్ నేతలు అలకబూనారు. తమ నేతకు మంత్రి పదవి దక్కకపోవడంపై మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు రేపు బోధన్ బంద్కు పిలుపునిచ్చారు. వారంతా పార్టీలోని తమ పదవులకు ముక్కుమ్మడిగా రాజీనామా చేశారు.
ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను పీసీసీ చీఫ్కు అందజేసేందుకు హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుదర్శన్ రెడ్డి అనుచరులు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే బోధన్ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు. సీనియర్లను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో స్థానంపై గంపెడాశలు పెట్టుకున్న సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి, రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి నారాజులో ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టాన నిర్ణయంతో షాక్ గురయ్యారని, ఒకరికి ఒకరు టచ్లోకి వస్తున్నట్లు తెలుస్తుంది. తమకు మినిస్టర్ హోదా రాకపోవటం పట్ల వీరంతా త్వరలో సామూహిక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది సస్పెన్స్గా మారింది. అసంతృప్తులకు మీనాక్షి, నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగింపులు చేసిన పెండింగ్లో ఉన్న మరోమారు జరిగే విస్తీర్ణంలో తప్పక అవకాశాలు ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారు తమ అలగ వీడడం లేదన్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు మింగుడుపడని అసంతృప్తి నేతలు రాజీనామా చేసే దిశగా సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వివేక్కు పార్టీలో చేరిన తనకు ఆ పోస్టు ఇవ్వకపోవడంపై కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లోపల రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తన జిల్లాకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, మంత్రివర్గంలో తన జిల్లా వాళ్లకు చోటు కల్పించాల్సిందేనని మల్రెడ్డి, రంగారెడ్డి పట్టుబడుతున్నారు. ఈ పరిణామాలతో మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఇందల్వాయి రామాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఇందల్వాయి గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత 5 లక్షల రూపాయలు ఎమ్మెల్సీ నిధులతో ప్రహరీ గోడ నిర్మించగా ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం 2,000 కోట్లతో రాష్ట్రంలో తెలంగాణలో ధూపదీప నైవేద్యాలకు కేటాయించి ప్రజల ఆరాధ్య దైవాలను పూజించేందుకు కృషి జరిగిందన్నారు. జీర్ణదశలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం దేవాలయాల పట్ల శ్రద్ధ చూపడం లేదని, ధూపదీప నైవేద్యాలకు కూడా రూపాయి వదలడం లేదని దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ దేవస్థానంలో గత 15 రోజుల నుండి ప్రతిరోజు కోడలు చనిపోతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విడ్డూరమన్నారు. కోడెలు కట్టడం తెలంగాణ ప్రజల సాంప్రదాయమని, రాజరాజేశ్వరునికి మొక్కులు చెల్లించడానికి తాను కూడా కోడె కట్టించారని గుర్తు చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో ఉంది శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం దర్శన భాగ్యం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నానని, తనను ఆదరించి మంగళ హారతులు పట్టి స్వాగతం పలికిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ ఇందల్వాయి రామాలయంలో మనము కాంపౌండ్ వాల్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇంకా కొంత పెండింగ్ ఉన్నది. ఇంకా కొంచెం కాంపౌండ్ వాల్ మంచిగా చేసుకోవాలి, గచ్చు మంచిగా చేసుకోవాలి. దానికి కూడా నేను ఫ్యూచర్ లో కూడా సహకారం అందిస్తానని గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మరి ఇదివరకు కూడా మనం 1,20,00,000 రూపాయలు ఇందల్వాయి టెంపుల్ కోసం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేసినాం. గ్రామం నుంచి ఏదైతే ఫండ్ కట్టుకోవాలో అది ఆ సమయంలో మనం సమకూర్చుకోలేక ఆ నిధులు కూడా వెనకకి వెళ్ళిపోయినాయి. కానీ ఫ్యూచర్ లో తప్పకుండా మళ్ళీ ఆ పోయినటువంటి 1,20,00,000 కూడా తెప్పించుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో పాటు జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాస్, ఏసీపీ వెంకటేశ్వర్లకు ఆర్జీలు సమర్పించగా కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కరడుగట్టిన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా విస్మరిస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా నుండి అధికార పార్టీ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వివక్షతపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. గత 18 నెలలుగా నిజామాబాద్ జిల్లాకు కనీస మంత్రి పదవి కూడా ఇవ్వకుండా జిల్లాకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారన్నారు. నగర శివారులోని మాధవనగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. జిల్లాలో హేమీలైన నేతలు ఉన్నప్పటికీ మంత్రి పదవి ఇవ్వకుండా జిల్లాను నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలు, నెరవేరని హామీలతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థలలో తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. జూపల్లి కృష్ణారావు ఎప్పుడు కూడా ఆయనకు సంబంధించిన జిల్లాకు సంబంధించింది, ఆయన పోర్ట్ఫోలియోకి సంబంధించిందే చూసుకుంటాడు. ఇందూరు జిల్లా గురించి చూడాలంటే ఇందూరు జిల్లా సమస్య మీద ఇప్పుడు 21 ప్యాకేజు ఏదైతే ప్రాణహిత సేవల ప్యాకేజ్ ఉందో అది అట్టనే ఆగిపోయింది. గుత్పాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఎన్నో రకాల ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ ఘోరమైన పరిస్థితి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూశారు మీరు, ఇళ్ళ పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానిక మంత్రులు ఉంటే సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ తిరిగారు అనుకో ఏమంటారు వాళ్ళు, సుదర్శన్ రెడ్డి గారు ఎందుకు తిరిగారని అంటారు. ఇంకో ఎమ్మెల్యే తిరిగాడు అనుకో ఆ ఎమ్మెల్యే ఎందుకు తిరుగుతున్నాడు అంటారు. అదే మంత్రి ఉంటే జిల్లాకు పెద్ద దిక్కుంటాడు. శ్రీ విశ్వశాంతి హై స్కూల్ 1998-2005 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఓ హోటల్లో అపూర్వంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్లో సమావేశపు హాల్లో సోమవారం శ్రీ విశ్వశాంతి హై స్కూల్ 1998-2005 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులందరూ ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకే వేదికపై కలుసుకోవటంపై ఆనందం వ్యక్తం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలు, ఆత్మీయ పలకరింపులతో వేదిక సందడిగా మారింది. ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. నాడు చదువు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించి ఆశీస్సులు పొందారు. ఆనాడు మీరు నేర్పిన విద్యాబుద్ధుల వల్లే నేడు మేము సుఖ సంతోషాలతో ఉన్నతంగా స్థిరపడ్డామని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. చాలా ఆనందంగా ఉంది. అండ్ మా గురువు గారు అయినటువంటి ప్రభాకర్ సార్ గారు ఈరోజు ఇక్కడ ఉంటే ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకునే వాళ్ళము. ఆయన దయ వల్లే మేమందరం ఇప్పుడు ఇంత మంచి హోదాలలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. మేము శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థలకు సంబంధించిన 2004-05 10th బ్యాచ్ విద్యార్థులు. మేమందరం 1998 నుంచి 2005 వరకు అందరం చదువుకున్నాము. ఆ ఇయర్స్ మధ్యలో చదువుకున్న విద్యార్థులందరము పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో ఈరోజు జూన్ 8 రోజు కలవడం జరిగింది. మాతో పాటు మాకు విద్య నేర్పిన గురువులు, మా విద్యార్థులు అందరూ ఈరోజు వచ్చి ఈ ఆనందకరమైన క్షణాలను పంచుకోవడం జరిగింది. కమలాపూర్ కెనాల్ వివాదం ముదురుతోంది. 30 ఫీట్ల దారిని కబ్జా చేశారంటూ నీటిపారుదల ఏఈ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవిపేట్ మండలం కమలాపూర్, నాడాపూర్ గ్రామాల సరిహద్దుల్లో గల 150 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న D50/4/10 కెనాల్ వివాదం రోజురోజుకి రచ్చకెక్కుతుంది. కెనాల్ ఒడ్డు విషయంలో గత వారం రోజులుగా వివాదం రాజుకుంది. కెనాల్ బౌండరీకి చెందిన ఒడ్డును సత్యనారాయణ రెడ్డి అనే రైతు రాత్రికి రాత్రి తన పొలంలో కలుపుకోవడంతో చుట్టుపక్కల రైతులు నీటిపారుదల శాఖ ఈ బలరాంతో పాటు ఏఈ శ్రీధర్కి ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం అక్కడికి చేరుకున్న అధికారులు కెనాల్కి సంబంధించిన హద్దులు ఏర్పాటు చేసి కొలత ప్రకారం దారిని ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. జేసీబీ ద్వారా దారి ఏర్పాటుకు ప్రయత్నించగా ఆ డ్రైవర్పై సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు. దాదాపు 150 ఎకరాలకు సాగునీరు అందించే కెనాల్ దారిని కబ్జా చేసి పంట పొలాలకు వెళ్లకుండా అడ్డుకోవటం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న నీటిపారుదల శాఖ అధికారి శ్రీధర్ సత్యనారాయణ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఏఈ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని 30 మంది రైతులు డిమాండ్ చేస్తున్నారు. మనం కమలాపూర్ విలేజ్లో ఉన్న D50/40/10 కాలువకి సరిహద్దులు గురించి వచ్చిండే అనమాట. దీని కింద ఒక 20-25 సుమారు 20 ఎకరాలు 25 మంది 150 ఎకరాల రైతులు 150 ఎకరాల వరకు ఆయకట్టు ఉన్న రైతులు 25 మంది రైతుల దాకా మా ఆఫీస్కి అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళకి వెళ్ళడానికి దారి లేకుండే, సో దాని గురించి అప్రోచ్ అవ్వడం జరిగింది. మా ఉన్నదారి కాలం ఏమంటే వీళ్ళకి వెళ్ళడానికి దారి లేదు. సో మామూలుగా అయితే మనకి ఇరిగేషన్ కెనాల్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బౌండరీ ఉంటుంది. సో ఆ బౌండరీ ఏంటంటే ఇన్స్పెక్షన్ పాత్ ఉంటుంది అనమాట. దాని ప్రకారం మాదిగ సామాజిక వర్గానికి మరో మంత్రి పదవి అడ్లూరి లక్ష్మణ్ కల్పించినందుకు పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి టీఎంఆర్పీఎస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి హాజరై టీఎంఆర్ జిల్లా అధ్యక్షుడు మల్లని శివ మాదిగ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మాదిగలు అంతా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని, సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని తెలిపారు. అంతేకాక 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటానికి మొదటి నుంచి రేవంత్ రెడ్డి మాదిగలకు చూపిన ప్రతి మీటింగ్లో పాల్గొని అండగా నిలబడ్డారు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చే వెంటనే అసెంబ్లీ సాక్షిగా దేశంలో వర్గీకరణ చేసేవి మొదట తెలంగాణ రాష్ట్రమే అని ముఖ్యమంత్రికి చెప్పిన విధంగానే వెంటనే మంత్రివర్గ కమిటీ అత్తర్ కమిషన్ ఏర్పాటు చేయడం, కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీతో చట్టం చేయడం, మాదిగల ఆకాంక్షలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు టి రాజ్ గగన్, జిల్లా ఉపాధ్యక్షులు లింగం, పట్టణ అధ్యక్షులు బండారుపల్లి మల్లేష్, నాయకులు దారి హరీష్ ప్రకాష్, ఎంఈఎఫ్ నాయకులు నాగిల్లి బాబు, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి దుర్గయ్య, టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రమేష్, మహిళా నాయకురాలు శిరీష, నిఖిత తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే రాష్ట్ర కేబినెట్లో మంత్రివర్గ విస్తరణలో మా మాదిగ జాతి అడ్లూరి లక్ష్మణన్న గారికి మంత్రి పదవి దక్కినందుకు గౌరవ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, పెద్దలు మంత్రి దామోదర్ రాజ నరసింహ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు మోత్పల్లి నరసింహ గారికి నిజామాబాద్ టీఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గౌరవ టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజన్న ఆదేశాల మేరకు ఈరోజు ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. గతం నుంచి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు వెంటనే ఉంటూ గత 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమాన్ని ఏ మీటింగ్లో ఉన్నా కూడా మాకు మీటింగ్కి పిలిస్తే రేవంత్ రెడ్డి గారు మీటింగ్కి అటెండ్ అవుతూనే పాల్గొంటూ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆధారంగా ఏదైతే తీర్పు వచ్చిందో అసెంబ్లీలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే మేము వర్గీకరణను అమలు చేస్తాం అని చెప్పిన వెంటనే దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం, మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేయడం. నగరంలోని మారుతి నగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్ వద్ద ట్రాఫిక్ ఆర్ఏ శేఖర్ సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. బైకులు, కార్లకు చలానాలు వేసినట్లు ఆర్ఏ తెలిపారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. రోజు ఒక దగ్గర స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ముఖ్యంగా ప్రజలు అందరూ కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వెహికల్స్తో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాము. వాళ్ళకి ఏదో పనిష్మెంట్ లాగా ఏదో ఫైన్లు విధించాలని కాదు. మనం ఏంటంటే ఈ హెల్మెట్, ముఖ్యంగా హెల్మెట్ గురించి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. హెల్మెట్ ఏంటంటే ఏదో చలాను పడకుండా ఉండడానికి మాత్రం హెల్మెట్ పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు. అది మారాలి. ఎందుకంటే తల కోసం, అది తలకు ఆల్టర్నేట్ లేదు. మన చేయి విరిగినా, కాలు విరిగినా మన ఆల్టర్నేట్ దొరుకుతుంది, కానీ తలకు మాత్రం ఆల్టర్నేట్ లేదు. కాబట్టి ఎట్టి బస్సులో ప్రజలందరూ ఒకటే నిర్ణయిస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, అలాగే ఫైన్లు కూడా పడకుండా చూసుకోండి. మనము ఒక వెహికల్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను డొంకేశ్వర్ మండలంలోని 4వ వార్డులో ముగ్గులు వేసి ప్రారంభించారు. లబ్ధిదారులు తమకు ఇల్లు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిశేరం భూమేష్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్లు మహమ్మద్ అక్బర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇంద్రమ్మ ఇళ్ళని డొంకేశ్వర్లో ఈరోజు మొగ్గుపోయడం జరిగింది. ఈ ఇంద్రమ్మ ఇల్లు అనేది అప్పుడు 2004 నుంచి 14 దాకా ఇచ్చిన ఇల్లు ఉన్నాయి తప్ప ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఒక ఇల్లు కూడా ఎక్కడ కూడా పేదలకు ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన డొంకేశ్వర్కి 32 ఇండ్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో ఇవాళ ఒక 10వ ఇల్లు ముగ్గు వస్తున్నాం. వేల్పూర్ మండలం మోతే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపిక కావటం జరిగింది. ప్రధానోపాధ్యాయులు గణేష్ తెలిపారు. మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2 8వ తరగతి విద్యార్థినిలు ముద్దుల రష్మిత, మూడ్ మనస్విత ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష ఉత్తీర్ణత చెంది స్కాలర్షిప్ సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వైద్య గణేష్ ఈ రోజు జరిగిన బడిబాట కార్యక్రమంలో తెలియజేశారు. వరుసగా గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాల విద్యార్థులు నేషనల్ మిన్స్కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎంపిక అవుతున్నందున విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు శ్రీ వైద్య గణేష్ మరియు ఉపాధ్యాయుల బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి సివి నరసింహ, ఉపాధ్యాయులు మంచె గణేష్, టి మహేందర్, రత్నయ్య, మంచిర్యాల సురేష్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజన్న ఆధ్వర్యంలో అమినాపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
వేల్పూర్ ప్రధానోపాధ్యాయులు రాజన్న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు చేయడం జరిగిందని, పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువుతో పాటు ఉచితంగా దుస్తులు, భోజనం అందుబాటులో ఉంటాయని వివరించారు. వివిధ గ్రామంలో ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుందని తెలిపారు. ఆయా గ్రామంలో తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తుందని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజన్న అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు బృందం తదితరులు పాల్గొన్నారు. నవిపేట్ మండలం మహంతం రైల్వే గేట్లో దారుణం జరిగింది. గేట్మెన్ విజయేందర్ కుమార్ భైరవ గదిలో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నవిపేట్ మండలం మహాంతరం రైల్వే గేట్లో విధులు నిర్వహిస్తున్న విజయేంద్ర కుమార్ భైరవ 29 సంవత్సరాలు ఉదయం 4:30 సమయంలో గేట్మెన్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే వర్గంలో కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు విధుల్లో చేరిన విజయేందర్ సోమవారం తెల్లవారుజామున 4:30 గేట్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే టవర్ కార్లోకో పైలట్ కాల్కి గేట్ నెంబర్ 189 మహంతం గేట్ నుండి రెస్పాండ్ రాకపోవడంతో లోకో పైలట్ ట్రైన్ ఆపి ఆ గేట్ గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే గేట్మెన్ విజయేందర్ ఫ్యాన్కి ఉరి వేసుకొని ఉండటం గమనించి అధికారులకు, జీఆర్పీఎస్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు విజయేందర్ కుమార్ భైరవకి 3 నెలల క్రితం నిశ్చితార్థం అయినట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ సహకార మంత్రి అమిత్ షా తెలంగాణలోని నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా పసుపు రైతులకు చారిత్రాత్మకంగా మైలురాయి అయిన తెలంగాణలోని నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించాలని కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా మనస్ఫూర్తిగా అంగీకరించారని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా జాతీయ పసుపు బోర్డు అధికారిక లోగోను కూడా ఆవిష్కరిస్తారు. ఇది భారతదేశంలో పసుపు పండించే సమాజానికి సాధికారత, ఆవిష్కరణ మరియు ప్రపంచ మార్కెట్ యాక్సెస్ యొక్క కొత్త శకానికి ప్రతీక. నిజామాబాద్లో బోర్డు మరియు ప్రధాన కార్యాలయం ఏర్పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికత నాయకత్వంలో రైతుల గొంతును గౌరవించడానికి మరియు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వాగ్దానాలను దృఢ సంకల్పం మరియు సమగ్రతతో నెరవేర్చడానికి భారత ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమం జూన్ చివరి వారంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ఖచ్చితమైన తేదీ మరియు సమయాన్ని సకాలంలో ప్రకటిస్తాం. ముఖ్యమైన సందర్భం భారతదేశ వ్యవసాయ దృశ్యంలో ముఖ్యంగా పసుపు సాగుదారులకు ఒక మలుపు తిరుగుతుంది మరియు సహకార సంఘాల స్ఫూర్తిని మరియు రైతుల నేతృత్వంలో అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తుందన్నారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ జాన్కంపేట్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సును నిర్వహించారు. భూభారతి ద్వారా భూ సమస్యల పరిష్కారం అవుతాయని, రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వేల్పూర్ తహసీల్దార్ శ్రీనివాస్, నయాబ్ తహసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు 13వ తేదీ వరకు ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ, జాన్కంపేట్ గ్రామాలలో జరిగిన రెవెన్యూ సదస్సులో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, నయాబ్ తహసీల్దార్ శ్రీకాంత్, రెవెన్యూ సిబ్బంది శేఖర్, మహేష్, శ్రీనివాస్, జీపీ సెక్రటరీ నవనీత, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ టక్కరి గంగాధర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల కూలి గాయపడిన ఘటనకు స్పందించిన ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ మానవత్వం చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాల కూలి గాయాల పాలైన విద్యార్థికి పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన ప్రజా ట్రస్ట్ మోహన్ రావు పటేల్ ఇటీవల అంతర్ని గ్రామంలో బడిబాట కార్యక్రమానికి వెళ్లినటువంటి విద్యార్థులు ఆటలాడుతున్న సమయంలో శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కూలి 4 విద్యార్థులకు తీవ్ర గాయాలు కావటం జరిగింది. అందులో నుండి సాయి కుమార్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కావటం వల్ల ఈరోజు మోహన్ రావు పటేల్ భైన్సా పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆ విద్యార్థికి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నెల రోజులకు సరిపోయే విధంగా బియ్యం ఇవ్వటం జరిగింది. మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర సంఘటనలు జరిగినప్పుడు ప్రజా ట్రస్ట్ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించడం జరిగింది. ప్రభుత్వ యాంత్రాంగం చేసినటువంటి తప్పుడు ఈరోజు పసిపిల్లాడికి శాపంగా మారిందని తీవ్రంగా ఖండించడం జరిగింది. ప్రభుత్వం వెంబడి స్పందించి పూర్తి బాధ్యతలు తీసుకొని పిల్లవాడికి మెరుగైన చికిత్సలు అందించాలని కోరారు. హైదరాబాద్లో పలువురు శుభకార్యాలకు మంగిరాములో మహారాజ్ హాజరై సందర్భంగా భక్తులు మహారాజుకు పాదపూజ చేశారు.
హైదరాబాదులోని మొగిలా కాశీ విశ్వేశ్వర దంపతులు లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవం కార్యక్రమంలో మంగిరాములు మహారాజుకు పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆశీస్సులు పొందారు. అలాగే హైదరాబాదులోని కాల్పూర్ సాయన్న కుమారుడు గృహప్రవేశం సందర్భంగా మహారాజ్కి పాదపూజ నిర్వహించారు. హైదరాబాద్లో సామల గంగాధర్ చిన్నబ్బాయి దంపతులతో మహారాజ్కి పాదపూజ నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం బాధాకరమని సాలూరా మాజీ ఎంపీటీసీ రమేష్ మండిపడ్డారు. సాలూరా మండలంలోని సాలూరా క్యాంపు మాజీ ఎక్స్ ఎంపీటీసీ రమేష్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు. 14 నియోజకవర్గాలలో బరువు బాధ్యతలు మోసిన అతనికి మంత్రి పదవి ఇవ్వలేని ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు. మహనీయుడు, అటువంటి నాయకుడు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఈ వయసులో పార్టీ సేవలు చేస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి జిల్లాకు మంత్రి పదవి రాకపోవడము నిజంగా జిల్లాకు సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని ఆయన వయసుకు ఇప్పుడు 14 కాన్స్టిట్యున్సీలో సేవలు అందిస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మినిస్టర్ పదవి ఇవ్వలేదు అని అంటేనే మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆలోచిస్తున్నది. హైదరాబాద్ నగరంలో నిత్యం వేల సంఖ్యలో విద్యార్థులు వివిధ మార్గాల్లో ప్రయాణించి స్కూళ్లు కాలేజీలకు చేరుకుంటారు. విద్యార్థులకు ప్రభుత్వం ఆర్టీసీ రాయితీ ద్వారా బస్ పాస్లను అందించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే సాధారణ స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీలకు వేసవి సెలవులు ఇవ్వగా ఈ నెల 12 నుంచి స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు టీజీఆర్టీసీ శుభవార్తను అందించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు ఈ నెల 12 నుంచి కొత్త బస్ పాసులను జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న 40 ఆర్టీసీ కేంద్రాల్లో విద్యార్థులు ఈ బస్ పాస్లను పొందవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అలాగే కొత్త బస్ పాస్ల కోసం www.tsrtc.telangana.gov.in బస్ పాస్ సర్వీసెస్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. అనంతరం అప్లికేషన్ ఫామ్ను తీసుకెళ్లి విద్యార్థులకు దగ్గరలో ఉన్న బస్ పాస్ కౌంటర్లో ఇస్తే స్టూడెంట్ బస్ పాస్ జారీ అందజేస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే ప్రతి సంవత్సరం ఈ స్టూడెంట్స్ బస్ పాస్ల సంఖ్య లక్షల్లో ఉండగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంతో విద్యార్థినులు బస్ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్టూడెంట్స్కు పాస్ల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో మళ్లీ కరోనా క్రమంగా వ్యాప్తి చెందుతుందని శనివారం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా మళ్లీ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఏ ఆసుపత్రుల్లో ఎన్ని పడకలు ఉన్నాయి, అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు కరోనా పరీక్షలు చేసేలా సరిపడ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి కరోనా పాజిటివ్ కేసుల ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ మునుముందు ఎక్కువగా కేసులు నమోదైతే ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంలో వైద్య శాఖ అప్రమత్తమైంది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని 7వ అంతస్తులో ఇప్పటికే ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. కరోనా టెస్టులు చేసే కిట్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అనుమానం వచ్చిన వారికి తప్పనిసరిగా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు వైద్యులు, సిబ్బంది, ఆక్సిజన్, ఇతర మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. జలాల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పర్యవేక్షణలో స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభిమన్యు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రీ ప్రైమరీ నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో జలాల్పూర్లోనే చదివించాలని తీర్మానించారు. ఈ పాఠశాల నిర్వహణకు ప్రత్యేక విద్యా కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. గ్రామ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలోనే చదివించాలని, దీని కొరకు అందరూ విధిగా బాధ్యత వహించాలి. ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతులు అన్ని మండల విద్యాశాఖ మరియు ఏర్పాట్లు చేసే విద్యా కమిటీ మాత్రమే బాధ్యత వహిస్తుందన్నారు. వచ్చే నెల 12వ తేదీన స్కూల్స్, హాస్టల్ ప్రారంభం కానున్న సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా మలేరియా శాఖ ఆదేశాల మేరకు నందిపేట్ మండలంలోని ప్రతి హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలో, నందిపేట్లలో పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో మరియు నూత్పల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన సంక్షేమ గురుకుల విద్యాలయం బాలుర హాస్టల్లో క్రిమి కీటకాల నివారణ కోసం
ఏసీఎం 5% అనే ద్రవణంను స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ శుభాకర్ డొంకేశ్వర్, పద్మావతి, పిహెచ్ఎన్, ఏ భాస్కర్, సురేందర్, హెల్త్ సూపర్వైజర్, గ్రామాలలో గల ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పర్యటించారు. మండల కేంద్రంలోని బి కన్వెన్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ నాయకులు యువ కాంతి కోడల్లి సారీ ఫంక్షన్, వేంపల్లి గ్రామంలో నరేష్ కూతురి సారీ ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇంద్రమ్మ ఇళ్ళని డొంకేశ్వర్లో ఈరోజు మొగ్గుపోయడం జరిగింది. ఈ ఇంద్రమ్మ ఇల్లు అనేది అప్పుడు 2004 నుంచి 14 దాకా ఇచ్చిన ఇల్లు ఉన్నాయి తప్ప ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఒక ఇల్లు కూడా ఎక్కడ కూడా పేదలకు ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన డొంకేశ్వర్కి 32 ఇండ్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో ఇవాళ ఒక 10వ ఇల్లు ముగ్గు వస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్కు అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, నూతన మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానం పెద్దలతో భేటీ. తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు రేపిన మంత్రివర్గ విస్తరణ, మంత్రి పదవి రాక అలకబూడిన కాంగ్రెస్ సీనియర్ నేతలు. తమ నేతకు మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అనుచరులు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దైన రహదారులు, వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతన్నలు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తుంది. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. ఆనాడు మీరు నేర్పిన విద్యాబుద్ధుల వల్లే ఇంతటి వారమయ్యాం. నగరంలోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించిన శ్రీ విశ్వశాంతి విద్యార్థులు. ముదురుతున్న కమలాపూర్ కెనాల్ వివాదం, 30 ఫీట్ల దారిని కబ్జా చేశారని ఏఈ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.